నిన్న ఈనాడు రామోజీరావు గారిది ఏదో సభ పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. అది ప్రజాధనం గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసింది. నాకు అర్థం అవ్వదు, రామోజీరావు గారు ఏమైనా ఫ్రీగా పికిల్స్ ఇచ్చారా, లేకపోతే ఫ్రీగా పేపర్ వేసాడా? ఆయన ఏం చేశాడని? ఏదో ఒక సంస్థలో ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగస్తులు వాళ్ళ సంస్థల్లో పెట్టుకోవాలి. అలాని ఒక గవర్నమెంట్ డబ్బులతో 12 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టి ఆ సభ ఆర్గనైజ్ చేశారంట. సరే, అది ప్రజాధనం దుర్వినియోగం కాదు. ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ యొక్క అధిపతి కదా. సో వీళ్ళందరికీ ఏంటంటే అది గొప్ప ఈవెంట్. అవునులేండి, గొప్ప ఈవెంటే. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు, ఆయన పాపం స్వర్గస్థులయ్యారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సరే మీరు సభలు పెట్టుకున్నారు, ఏదైనా పెట్టుకున్నారు, మీ ఇష్టం, మీరు ఏదైనా మాట్లాడుకోండి. ఈ సినీ ఇండస్ట్రీ వాళ్ళకి సిగ్గు శరం ఏమీ లేదు, లజ్జ ఏమీ లేదు. నిజంగా ఈనాడు అనేది ఒక కులానికి, ఒక క్యాస్ట్కి, ఒక కమ్యూనిటీకి అలైన్డ్. దాంట్లో భాగంగానే వీళ్ళందరూ వచ్చారు. అశ్విని దత్ అనేవాడు, రాఘవేంద్రరావు అనేవాడు, రాజమౌళి అనేవాడు, కీరవాణి అనేవాడు. 1983లో రామారావు గారు సినిమా ఇండస్ట్రీ అంటే రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సినీ ఇండస్ట్రీలో కొంచెం ఆయన తగ్గించారు మూవీస్. సో ఆ టైంలో 84-85 టైంలో దాసరి నారాయణరావు గారు ఒక పీక్స్కి వెళ్ళిపోయారు ఆయన సినిమాలకి. ఆయన గురించి ఆయన ఫోటో వేసి ఆర్టికల్ రాయడానికి అసలు ఒప్పుకునే వాళ్ళు కాదంట ఈనాడులో. అక్కడ ఈనాడులో ఒక ఎడిటర్గా పనిచేసే అతను అక్కడ మానేసి, అది నచ్చక మానేసి, దాసరి నారాయణరావు గారు పెట్టిన ఉదయం అనే పత్రికలో చీఫ్ ఎడిటర్గా జాయిన్ అయ్యారు. ఆ ఉదయం పత్రిక వల్ల పోసుకున్నాడంట రామోజీరావు. అలాంటి దాసరి నారాయణరావు గారి ఈ ఉదయం పత్రికను తొక్కేసి పైకి వచ్చిన వాళ్ళకి ఈ సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఎంత భజన చేస్తున్నారు. దాసరి నారాయణరావు గారు ఉన్నప్పుడు ఆయన సినీ పెద్ద, మాకు సినీ పరిశ్రమకి పెద్ద అని చెప్పి భజన చేసిన వాళ్ళు అదంతా ఫేక్. ఎందుకంటే ఆయన వీళ్ళ సామాజిక వర్గం కాదు కదా. అయినా దాసరి నారాయణరావు గారి సామాజిక వర్గం వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? వేస్ట్ ఫెలోస్. ఒకరికి ఊడిగం చేయటం తప్ప. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు సినిమా ఇండస్ట్రీ గురించి ఆలోచించుకోండి, చేసుకోండి. పాలిటిక్స్ గురించి ఎందుకు మీకు? సినిమా ఇండస్ట్రీ ప్రాపర్గా ఇప్పుడు హైదరాబాద్లో, తెలంగాణలో ఉంది. మీరు మాట్లాడుకుంటే ఆ రేవంత్ రెడ్డి గురించో, ఆ కేసీఆర్ గురించో, అక్కడ ఉన్న బీజేపీ పార్టీ గురించో మాట్లాడుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మాట్లాడతారు? ఆంధ్రప్రదేశ్ గురించి అసలు ఆంధ్రప్రదేశ్లో మీకు ఏమి ఓటు లేదు, ఏం లేదు. మీకు అసలు ఎవరు రైటు? అసలు ఏం రైటు? మీరంతా సంపాదించుకునే తెలంగాణలో, ట్యాక్స్లు కట్టుకునే తెలంగాణలో, మరి మీరు విమర్శలు చేసేది ఆంధ్రప్రదేశ్ మీద. ఆ కీరవాణి ఏమంటాడు? కీరవాణి అనేవాడు ఒక సౌమ్యుడు అని చెప్పి మొన్నటిదాకా అనుకున్నా. నిన్న ఈడు కూడా ఒక పెద్ద కులగజ్జిగాడు అని అర్థమైపోయింది. ఏం చేస్తారా కులం. చచ్చిపోయినప్పుడు రామోజీరావు గొంతలో కూడా కులం కార్డు పెట్టి వెళ్ళారేంట్రా? మీ కులం వాళ్ళే పైకి రావాలేంట్రా? నిజంగా పవన్ కళ్యాణ్ దేవుడు వచ్చి రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించాడంట ఈ కీరవాణి భజన. కీరవాణి ఖబర్దార్. 1,33,00,000 మంది ఆయనకు ఓట్లు వేశారు. ఖబర్దార్. నోటికి ఇష్టం వచ్చినట్టు బలిసిన మాటలు మాట్లాడకండి. ఆ సభకు వచ్చావా? తెలంగాణగా మటన్ ముక్కలు వేస్తారు, తిన్నావా? రామోజీరావు గురించి భజన చేసావా? పవన్ కళ్యాణ్ సరే, ఇంకా ఉంటే పవన్ కళ్యాణ్ గురించి భజన చేసుకో, వెళ్ళిపో. ఒకడు భజన చేయడానికి ఇంకొకరి గురించి తక్కువ చేసి మాట్లాడుకో. వీళ్ళు ముసుగేసుకుని, అదే ఒంగోలు గెత్త సినిమాలో పౌడర్ పూసుకుంటాడు చూడండి ప్రకాష్ రాజ్ గడు, ఇలాంటి టైపే. బయటికి అలా కనిపిస్తారు. ఎందుకు? వాళ్ళ సినిమాలు ఎక్కడ రిజెక్ట్ చేస్తారు అని, ఒక కులానికి అలైన్ అయ్యి ఉన్నాం మనం అని తెలిస్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తారని అని ముసుగుతో ఉన్నారు. ఆ కాంపౌండ్ లోపలికి వెళ్తే ముసుగు తీసేసి డైర్గా మాట్లాడతారు. నిజంగా ఈ సినీ ఇండస్ట్రీకి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, చూసుకోండి. డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. పిచ్చ మాటలు మాట్లాడే
పిచ్చ పిచ్చ కామెంట్లు చేసి బహిరంగంగా అధికారం ఒకడికి శాశ్వతం కాదు. నెక్స్ట్ టైం జగన్ వస్తే ఒకసారి ఊహించుకోండి, మీరే ఊహించుకోండి ఏమైద్దో. అది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు రిజెక్ట్ చేశారు, ఓకే అయిపోయింది. మీరు వచ్చారు, మీరు ఏం చేస్తారు? సినీ ఇండస్ట్రీకి ఏం చేస్తారు? మీ పాలసీలు తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్కి ఏం తెస్తారు? ఒక ఫిలిం సిటీ పెడతారా? అక్కడ సినిమాలు నిర్మాణం చేస్తారా? లైక్ సినిమా షూటింగ్స్ చేస్తారా? అక్కడ ఉన్న షూటింగ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న యువతకి ఏమైనా ఉపాధి కలిగిస్తారా? అవి చెప్పండి. అవి కాకుండా రాక్షస పాలన ఇలాంటి బలిసిన మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు. జాగ్రత్త. కీరవాణి గారు.